నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రిచ్చారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రిచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 degreeలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 trains, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days, నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి శని వక్రగతి ఎలా ఉంటుంది అని చూద్దాము. శని వక్రగతి 3 నెలలు ఉంటుంది, నవంబర్ 15th వరకు ఉంటుంది అనమాట. వీళ్ళకి కొంచెం బెటర్ అవుతుంది, ఎందుకంటే ఏల్నాట్స్ అనే ప్రభావం వీళ్ళకి కూడా ఉంది. ఏల్నాట్స్ అని లాస్ట్ సంవత్సరం వీళ్ళకి మొదలైంది. అలాగే మనం చూసామంటే వీళ్ళకి కొంచెం పట్టు విడుపు అనేది ఉందన్నమాట. కెరియర్ విషయంలో ఎస్పెషల్లీ బాగుంటుంది, ఫైనాన్షియల్ విషయంలో. అలాగే ఆన్లైన్ వీళ్ళు చేసే బిజినెస్లో కూడా విస్తరింపు అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో రాహు కూడానే ఉన్నారు, ఈ రాశిలో ఉన్నారు కనుక తప్పక ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మనం చూసామంటే ఇప్పుడు మనకి టీవీలో ఉన్న ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ట్రావెలింగ్ అనేది ఉంటుంది. 12 ఇంట్లో
శని ఉన్నారు కనుక ఖర్చు అనేది కూడా అధికం, కానీ ఆయన 11వ ఇల్లు చూస్తున్నారు కనుక కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట బికాస్ ఆఫ్ వక్రగతి. అది 3 నెలలకే. అండ్ ఆల్సో ఎవరికైనా ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నా కానీ లేకపోతే కొంచెం ఎడబాటు వచ్చిన దాంపత్య జీవితంలో వాళ్ళందరికీ కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అంత ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ 3 నెలలు ఉండవు. వీళ్ళకి బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంచి తరుణం. వాళ్ళు బాగా దేంట్లో అయినా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలన్నమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఒక ఖరీదైన వస్తువు కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే చూసాం విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని ఎప్పుడో కలవలేని ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ 3 నెలల్లో. తప్పక వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువే ఉంది, నేను ఇందాక చెప్పినట్టు. బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలన్నమాట. ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే కొంచెం హెల్త్ విషయంలో, అలాగే ఫ్యామిలీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్ట్ కేసెస్ ఉన్నవాళ్ళు కొంచెం పట్టు విడుపు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం ఈ 3 నెలలు. అండ్ ఆల్సో ఏంటంటే ఖర్చు విషయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తప్పక చూసుకోండి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని. కొత్త ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలన్నమాట. ప్రమోషన్ పరంగా కూడా కొత్త ఉద్యోగంలో కూడా వీళ్ళకి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఈ 3 నెలల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ట్రేడింగ్ విషయంలో వచ్చామంటే కూడా క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభాలే ఉంటాయి. తప్పక రెమెడీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని కంప్లీట్ గా ఏలినాట్స్ అని లేదని కాదు. ఈ వక్రగతి ఉన్న కాలం అంటే ఈ 3 నెలలు వీళ్ళకి కొంచెం అంటే మెరుగుపడుతుంది అని చెప్పడం అన్నమాట. తప్పక శనికి మనం రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే, పరిహారం చేయవలసిందే. అలాగే గురువుకు కూడా పరిహారం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగం వెతుక్కునే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. జనరల్గా మీనరాశి వాళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. రెమెడీస్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్ గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో. పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నమస్కారం.